2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. ఈ మధ్య పెళ్ళిళ్ళనేవి చాలా లేట్‌గా అవుతూ ఉన్నాయి. అండ్ అందులో భాగంగానే ఎక్కువగా చూసుకుంటే అమ్మాయిని అబ్బాయి రిజెక్ట్ చేయడం, అబ్బాయిని అమ్మాయి రిజెక్ట్ చేయడం ఇవి చూస్తూ ఉన్నాం. రీసెంట్‌గానే సార్ ఒక ఇన్సిడెంటే జరిగింది అని చెప్పొచ్చు. నాకు తెలిసిన వాళ్ళలోనే. అంటే ఒక అమ్మాయికి పెళ్లి చూపులయ్యాయి. అబ్బాయి వచ్చాడు, చూసారు. తర్వాత నెక్స్ట్ డే నాకు వద్దు ఆ అమ్మాయి అని చెప్పి ఒక రీజన్ కూడా చెప్పడం జరిగింది. ఆ అమ్మాయి ఇన్‌స్టాలో ఒక అబ్బాయికి లైక్ కొట్టింది. నాకు అది నచ్చలేదు అని అలా రిజెక్ట్ చేశారనమాట. అంటే కారణం ఏదైనా అయి ఉండొచ్చు, కానీ ఒక అమ్మాయి అక్కడికి వెళ్ళి అబ్బాయిని చూడడము అలాంటి ఎక్స్పీరియన్స్ అనేవి చాలా తక్కువ అవుతాయి. అలా చూసిన వాళ్ళని ఫస్టే చేసేసుకోవాలి అన్న ఫీలింగ్లో కూడా కొంతమంది అమ్మాయిలు ఉంటారు. అలా రిజెక్ట్ చేసిన అమ్మాయి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మానసికంగా? ఇక్కడ చాలా కోణాలు ఉన్నాయి, ఇందులో డిఫరెంట్ యాంగిల్స్. అందులో నెంబర్ 1 వచ్చేసి ఎనీ లవ్ విల్ హ్యావ్ ఎ పొజెసివ్ ఫీలింగ్. ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి. ఒక తల్లికి బిడ్డ మీద కూడా ఆ పాజిటివ్నెస్ ఉంటుంది. అలాగా పాజిటివ్నెస్ ఈజ్ పార్ట్ ఆఫ్ లవ్. చాలా మటుకు చాలామందిలో ఇది ఉంటుంది. సో ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఆ కమ్యూనికేషన్ చెప్పడం రాక ఇబ్బంది పడతారు. కానీ వేరే వాళ్ళకి లైక్ కొడుతున్నావా, వేరే అబ్బాయితో క్లోజ్గా మాట్లాడుతున్నావా, లేకపోతే నేను ఉన్నాను కదా, నేను వద్దు అన్నాక కూడా ఎందుకు ఆ పని చేస్తావు, ఈ టైప్లో కొంత లవ్లో పొజెసివ్నెస్ వస్తుంది. ఇది కమ్యూనికేట్ చేయడం రావాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చెప్పుకోలేకపోతే ఇలాగే గొడవలు అవుతాయి. నేను ఫ్యామిలీస్లో చూస్తున్నప్పుడు ఎంతోమంది వాళ్ళేదో అన్నారని, వీళ్ళేదో అన్నారని, మా నాన్న చెప్పాడని, మా అమ్మ చెప్పాడని రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలా ఒకవేళ అమ్మాయి రిజెక్ట్ అయిపోతే తన మానసిక పరిస్థితి విల్ బి రియలీ షాటర్డ్. అరే నేను ఇంత చేశాను, నేను ఇంత ఇష్టపడ్డాను, లైక్ చేశాను, నేను నా ఫుల్ లైఫ్ తనతో లివ్ చేద్దామని చెప్పి నేను ఫిక్స్ అయితే ఆయన అంత ఈజీగా ఎలా నో చెప్పేశాడు అని ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే చాలా జరుగుంటుంది స్టోరీ. జస్ట్ లైక్ కొట్టాడని చెప్పి నేను నో అన్న కాదు, ఆ ముందేదో డిస్కషన్ జరిగి ఉంటుంది. అది చెయ్యకు అని చెప్పినా కూడా కొంతమంది మొండితనంగా వెళతారు, నేను ఎందుకు చేయకూడదు. సో ఎప్పుడైనా అట్లా కొన్ని ఉంటే ఇద్దరు అండర్స్టాండింగ్, ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో స్టెప్ 1 స్టెప్ 2 అని ఇద్దరూ ఉండాలి, ముందుకేయాలి. నా రూల్ ప్రకారమే ఉంటాను అన్నప్పుడు గొడవలు జరుగుతాయి. ఇలా ఒకవేళ అమ్మాయికి అయితే వెరీ ఇంపార్టెంట్ దట్ అట్లీస్ట్ ముందే తెలిసిపోయింది, బయటపడిపోయావు, బీ హ్యాపీ. ఓకే. సెకండ్ వచ్చేసి అలా నేను రెస్ట్రిక్ట్ చేయాలి అని అనుకుంటే కమ్యూనికేటెడ్, మాట్లాడుకోవడం, చెప్పడం దట్ ఇలా రెస్ట్రిక్ట్ చేయకు, ఐఎమ్ ట్రూత్ఫుల్, ఐఎమ్ ఆనెస్ట్, నాకు తెలిసి ఎలా ఉండాలో, ఐఎమ్ ఆల్సో ఎడ్యుకేటెడ్ అని ప్రూవ్ చేయగలగడం. థర్డ్ వచ్చేసి ఇది ఎక్స్‌ప్లాయిటింగ్గా మారుతుంది. అంటే నువ్వు ఇది చేయకు, ఓకే విన్నాను, ఇంకా అది చేయకు, వింటాను, అలా ఇంకా టూ మెనీ డిమాండ్స్ అయిపోతాయి. అంటే ఇప్పుడు రిజెక్ట్ అయిన అమ్మాయికి ఇంట్లో నుంచి కూడా అంటే నేను అబ్బాయిలు నచ్చట్లేరని, నీకు ఇంకా పెళ్లి కాదని ఇలాంటి వర్డ్స్ కూడా వింటాం సార్. ఎలా ఉంటుంది మెంటల్గా? చాలా డిస్టర్బ్ అయిపోతారు. అండ్ డార్క్గా ఉన్నావు, ఇంకా నీకు ఇంతకంటే సంబంధం రాదని, లేకపోతే నువ్వు చదివిన చదువుకి ఈ మాత్రం రావడమే ఎక్కువ అని చెప్పి ఇట్లా చాలా ఇన్సల్ట్ చేస్తారు. పెళ్ళికి ఉండే అది మెయిన్ ప్రాబ్లము, అడ్వాంటేజ్ అదే, దట్ మనసు ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఇక్కడ. నువ్వు కారు కొనుక్కోవాలి, లేకపోతే ఇల్లు కొనుక్కోవాలంటే కలర్ బాగాలేదు, ఇది బాగాలని చెప్పచ్చు. కానీ పెళ్ళికి మనసు వస్తుంది, మనసుకు నచ్చిన వాడికే చాలా ప్రిఫరెన్స్ వస్తుంది. అందుకని అట్లా ఎవరైనా తిడుతూ ఉంటే యూ హ్యావ్ టు డెవలప్ యువర్ పర్పస్ అంటా నేను. నా దగ్గరకు వస్తారు అట్లా, మా అమ్మ నన్ను బలవంతంగా పెళ్లి చేయాలనుకుంటున్నారు, ఇంతకంటే మంచి దొరకదు, చేసుకో అంటున్నారంటే యూ యాజ్ ఎ పర్సన్ ఇఫ్ యూ గ్రో, ఓన్లీ దెన్ నీకు సక్సెస్ అనేది వస్తుంది. ఓన్లీ దెన్ నీ మాట వినడం మొదలు పెడతారు. ఓన్లీ దెన్ నీకంటూ, నీ మాటకంటూ విలువ వస్తుంది, లేకపోతే అవ్వదు. సో పర్సనల్లీ గ్రో 1. సెకండ్ వచ్చేసి మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటే, విమెన్ మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటే ఇలాంటి వాళ్ళ మాటలు అనడం ఆపుతారు. నువ్వు మెంటల్లీ అన్నిటికీ వీక్ ఉండి ప్రతిదానికి ఏడ్చి అయ్యో వాళ్ళు ఎందుకు అలా అన్నారు, వీళ్ళు ఎందుకు అలా అన్నారని బాధపడుతుంటే యూ విల్ నెవర్ బీ మెంటల్లీ స్ట్రాంగ్. మెంటల్లీ స్ట్రాంగ్ లేని వాళ్ళకి ఎవరు ఏదైనా చెప్తారు. ఓకే. సో అది చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి ఎవరైతే తల్లిదండ్రులు అట్లా అని మాట అంటారో వాళ్ళకి స్టాండ్ తీసుకుని చెప్పండి దట్ ఐ హ్యావ్ ఎ ప్లాన్, ఐ హ్యావ్ ఎ క్లారిటీ, నేను నా లైఫ్ని ఏం చేసుకోవాలో నాకు తెలుసు అనేది క్లారిటీగా చెప్పలేకపోతే దెన్ ఎవ్రీవన్ వాళ్ళ నోటికి వచ్చింది ఏదైనా చెప్తుంటారు. ఇంకొక యాంగిల్లో తీసుకుంటే దీన్ని, వాళ్ళు ఫస్ట్ నుంచి చూసేసి ఉంటారు, ఈమె ఏం చెప్పినా రిజెక్ట్ చేస్తుందండి, ఈమె ఏం చేసినా అలాగే ఉంటుంది, అందుకే మేము అలాంటి మాటలు అనాల్సి వస్తుంది అని కూడా మాట్లాడతారు. సో ఒక సిచ్యువేషన్ని మనం అన్ని రకాలుగానూ ఆలోచించుకుని చేసుకోవాలి.
అలా గనక ఒకవేళ రిజెక్ట్ అయ్యి మ్యారేజ్ దాకా వచ్చి ఫెయిల్ అయ్యి బ్రేక్ అయితే ఆ అమ్మాయికి డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఫ్రెండ్స్ నుంచి పియర్స్ నుంచి ప్రెషర్ వస్తుంది కాబట్టి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇప్పించుకోవాల్సి వస్తుంది. అండ్ నిజంగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చాలా హెల్ప్ చేస్తుంది. ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి. ఇప్పటిదాకా ఒక సెటప్లో బ్రతికి సడన్గా ఒక కొత్త ఇంటికి వెళ్ళి ఆర్ కొత్త మనిషితో బ్రతకాలి అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్ టు సెటిల్ ఇన్. ఆ సెటిల్మెంట్ ఆర్ ఆ మైండ్ సెట్ని వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా ఇంతకుముందు ఏదో బ్రేకప్ అయ్యి లేకపోతే ఎంగేజ్మెంట్ దాకా వచ్చిన వాళ్ళు మారడానికి చాలా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. సో అలాంటి వాళ్ళకు ఒక 3 to 6 సెషన్స్ కౌన్సిలింగ్ చేయించి స్లోగా మెడిటేషన్ చేయించి వాళ్ళని స్లోగా దాని నుంచి బయటకు తీసుకొస్తాం. ఇలా జరుగుతున్న టైంలో దెప్పి పొడుపు మాటలు, వేరే వాళ్ళు అనడాలు, ఎందుకు ఇది జరుగుతుందంటే వాళ్ళు వదిలేస్తారు 3 things. 1, దే విల్ ఫర్గెట్ అబౌట్ దేర్ హెల్త్. సో ఇలా ఏదో వచ్చింది సీన్, డైవర్సో లేకపోతే ఎంగేజ్మెంట్ దాకా వచ్చి ఫెయిల్ అయింది, అందరికీ చెప్పుకుని కార్డులు ఇచ్చాక బ్రేక్ అయింది అనగానే ఫస్ట్ దే విల్ లూజ్ దేర్ బాడీ. ఎక్సర్సైజ్ చేయరు, ఉన్న చోటు రూమ్ నుంచి బయటకు రారు, లేకపోతే అవే చూసినవే మళ్ళీ చూస్తుంటారు, ఎందుకు ఇలా జరిగింది అనే లూప్ ఆఫ్ థాట్స్లోకి వెళ్ళిపోతారు. అలా ఫస్ట్ బాడీని వదిలిపెట్టుకుంటారు. చాలా ఇంపార్టెంట్. గెట్ ఫిట్, హెల్త్ ఇంప్రూవ్ చేసుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, టైం స్పెండ్ చేయండి. ఇది 1. సెకండ్ వచ్చేసి మానసికంగా దే విల్ డూ 2 things. 1 is ఓవర్ థింకింగ్, రెండోది వచ్చేసి నెగిటివ్ థింకింగ్. ఒకటే ఆలోచన మళ్ళీ చేయడం. రెండోది ఇంకా నా లైఫ్లో జరగదా, ఇంకొక మ్యారేజ్ ఉండదు, నాకు మంచి వాళ్ళు రారా అనే ఒక నెగిటివ్ థింకింగ్లో. ఈ రెండింటిని ఫాదరో మదరో చూసి ఐడెంటిఫై చేయాలి, లేదా కౌన్సిలర్ షుడ్ ఐడెంటిఫై దిస్ థాట్ ప్రాసెస్ అండ్ స్టాప్ ఇట్ అక్కడే. థర్డ్, వెరీ ఇంపార్టెంట్, వీళ్ళందరికీ బిగ్ ప్లాన్ ఆఫ్ లైఫ్ అర్థం కాదు. లైఫ్ హ్యాస్ ఎ బిగ్ పిక్చర్. నువ్వు ఈ జన్మలో ఇప్పుడున్నట్టున్నావు, నీకు జన్మలుగా క్యారీ అవుతూ వస్తుంది. వాడలా రావాలి, బ్రేక్ చేయాలని రాసి ఉంది, అవుతుంది. సో నువ్వు దాని గురించి బాధపడి వేస్ట్. ఇది నేను చెప్పిన మాట కాదు, అర్జునుడికి శ్రీకృష్ణుడే చెప్పేశాడు. నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు జరుగుతుందని, ఇదంతా నేను ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టాను. యు ఆర్ ఓన్లీ అన్ యాక్టర్, యు జస్ట్ స్టే ఇన్ ద క్యారెక్టర్, యాక్ట్ అండ్ గో. డైరెక్షన్ నాది, సినిమా నాది, నేను తీస్తున్నా అనేది ఎంత ఇంపార్టెంటో నిజం కూడా అదే. ఒకవేళ అట్లా వచ్చింది, బ్రేక్ అయింది, వెళ్ళారు, దర్ ఇస్ అ బిగ్గర్ పిక్చర్ ఫర్ దిస్. నాకు తెలిసిన దానికంటే బిగ్ పిక్చర్లో చాలా తెలుసు అనేది మైండ్లో పెట్టుకుంటే యూ విల్ కమ్అట్ ఆఫ్ ద ట్రామా తొందరగా. ఓకే, సో స్పిరిచువల్లీ కూడా కొంచెం ఇంక్లినేషన్ ఉంటే ఇలాంటివన్నీ. అండ్ ఐ ఆల్వేస్ సే విమెన్ ఆర్ ఆల్వేస్ స్ట్రాంగర్. సో ఆ దాన్ని మైండ్కి ఎక్కించుకుంటే బెటర్గా ఉంటుంది హోప్ఫుల్లీ. ఎస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.